హలో అండి. నా పేరు లక్ష్మి. మోహిని ఓ అందమైన పిశాచి. రచన ఖాజావలి. మోహిని చివరి భాగం. అప్పుడు అర్థమైంది స్వామికి అది మోహిని సృష్టి అని. ఇక లాభం లేదు. ఈ రెండిటినీ సంహరించాలంటే తనకు ఖచ్చితంగా మాంత్రికుడి శక్తి కొంత సహకారం అవసరం అనిపించింది. కానీ అతని దేహాన్ని కదిలించలేకుండా అడ్డుగా ఉన్నాయి. అయినా ఏదో ఒకటి చేయాలి అనుకుంటూనే తను ధ్యానముద్రలో కూర్చుని తన ఆత్మని ఆవాహన ద్వారా బయటికి తీసుకుని వచ్చాడు. తన శరీరానికి మంత్రదిగ్బంధనం ద్వారా రక్షణ ఏర్పాటు చేసుకుని వేగంగా ఆయన ఆత్మ ఆ మాంత్రికుడి శరీరంలోకి ఆవహింపజేసుకున్నాడు. ఆత్మ శరీరాన్ని చేరగానే ఆ పెట్టె ముక్కలు చిక్కలయ్యింది. అందులో నుండి లేచిన మాంత్రికుడిని చూసిన మోహిని కొంత గాబరా పడిన బయటపడకుండా నవ్వుతూ పలకరించింది. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా వాడిని విడిపించలేవు. ఎందుకంటే నువ్వు బంధించిన ఆత్మల కంటే ఇంకా ఎన్నో వస్తాయి, వస్తూనే ఉంటాయి. నువ్వు నన్నేమీ చేయలేవు. అనవసరంగా నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అంటూ వేగంగా వస్తున్న పిశాచి సైన్యాన్ని చూపించింది. అవి అతి భయంకరంగా విజృంభిస్తూ అతి వేగంగా వస్తున్నాయి. వాటి వేగానికి కింద భూమి అదిరిపోతుంది. వాటిని చూస్తూనే ఆయన మోముపైన చిరునవ్వు వచ్చింది. విన్సెంట్, ఈ పెట్టెను బండిలోకి చేరుద్దాము. మనకి కావలసిన ఆయుధాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ పవిత్ర జలం తెప్పించాను, మనకు ఉపయోగపడవచ్చు. మనం బయలుదేరుదామా మిత్రమా అంటూ కారుని వేగంగా మౌంట్ హిల్ వైపు పరిగెత్తిచ్చాడు ఆఫీసర్. ఇంకా ఇప్పుడు మొదలవుతుంది నీకు అసలు పూజ అంటూ నవ్వుతూ అక్కడి నుండి మాయమయ్యాయి ఆ రెండు ప్రేతాలు. స్వామి ఆ మాంత్రికుడి కోటు నుండి బయటకు తీసిన మంత్రదండంతో ఒక పెద్ద ప్రాకారాన్ని నిర్మిస్తూ వస్తున్న ప్రేతాలన్నిటినీ గదులలో బంధిస్తూ వాటి చుట్టూ పెద్ద మంత్ర ప్రాకారాన్ని నిర్మించాడు. ఉన్నారు మోహినీలు. వారంతా ఏమాత్రం తేడా లేకుండా తిరుగుతూ ఉన్నారు. వారిని చూస్తున్న మాంత్రికుడు ఇంకా పెద్దగా నవ్వుకున్నాడు. అతని ఆలోచనను గమనించిన స్వామి కూడా నవ్వుకున్నాడు. అంతలో చూడు స్వామి, మోహిని తెలివి తమ శరీరాలను ఎవరూ కదిలించకుండా ఎన్ని ఎత్తులు వేస్తుందో. కానీ మీరు కొంచెం సేపు విశ్రమించండి, నేను వీరితో ఆడుకుని వస్తాను అంటూ వారి మధ్యకు వెళ్ళాడు మాంత్రికుడు. విన్సెంట్, ఈ పెట్టెను కిందకు చేరుద్దాం. మనం ఏమాత్రం ఉపేక్షించకుండా ముందు స్వామిని బయటకు తెచ్చాక ఈ మౌంట్ హిల్ కూల్చేద్దాం అనుకుంటూ వారిద్దరూ ఆ పెట్టెను మౌంట్ హిల్ కింద భాగంలోకి చేర్చారు. వారు అవన్నీ ఒకచోట పెట్టి స్వామిని వెతకడం ప్రారంభించారు. వారు లోపల గదులన్నీ వెతుకుతూ వెళుతున్నారు. ఆఫీసర్ చేతిలో ఆయుధంతో విన్సెంట్ని అనుసరిస్తున్నాడు. వారు ముందు ఉన్న గదులన్నీ చూస్తూ ముందుకెడుతున్నారు. ఒక గది నుండి మూలుగులు వినిపిస్తున్నాయి. వారు ఆ గదిలోకి ప్రవేశించారు. ఆ గది నిండా మానవ కళేబరాలే. అంటే అప్పటికప్పుడు చంపిన వారివి కూడా ఉన్నట్లుగా వాటి నుండి రక్తధారలు కారుతున్నాయి. అంతే. ఆ ఆఫీసర్ వాటిపైకి కాల్పులు ప్రారంభించాడు. కానీ వాటికవి బఠానీలలా తగిలి కింద పడుతున్నాయి. అప్పటి వరకు గమనించిన వాటి చూపు వారిద్దరిపైన పడింది. మాంత్రికుడు వాటి మధ్యకు మాయరూపంలోకి వెళ్ళి వాటికి తోకలను సృష్టించి ఒకదానికి ఒకటి ముడివేసి వస్తున్నాడు. అన్నిటికీ సరిచేశాక మళ్లీ స్వామి వద్దకు వచ్చి వాటికి కనిపించేలా మారి పెద్ద పొలికేక పెట్టాడు. అప్పటి వరకు ఏమీ పట్టనట్లుగా అవి వారిని చూసి వేగంగా రావడానికి ప్రయత్నం చేశాయి. ఆ తొందరలో ఒకటికి ఒకటి తగులుకుని వాటిలో అవే కొట్టుకోసాగాయి. అదే మంచి తరుణం అంటూ ఆ పెట్టెను కదిలించాడు మాంత్రికుడు. దాని తాళాన్ని పగలగొట్టి ఆ పెట్టెను తెరిచాడు. అందులో అందంగా భద్రపరిచిన 2 పార్థివ దేహాలను బయటకు తీశాడు మాంత్రికుడు. అప్పటి వరకు అక్కడ లెక్కలేనన్నివిగా ఉన్న మోహిని ప్రతిరూపాలు ఒక్కొక్కటిగా మాయం అవసాగాయి. మాంత్రికుడు మంత్రదండం ఎత్తి ఆ 2 దేహాలను భస్మం చేయబోగా అతని ముందుకి వచ్చాయి మోహిని, ఆమె చెల్లెళ్ళు. వారి చేతుల్లో స్పృహలేని పరిస్థితిలో ఉన్నారు విన్సెంట్ మరియు ఆఫీసర్. వారిని చూసి అవాక్కయ్యారు వీరు. మళ్ళీ ఈ సన్యాసులు ఎందుకొచ్చారు అనుకున్నాడు స్వామి. మోహిని నవ్వుతూ ఉంది. ఏమిటి, మమ్మల్ని దహనం చేస్తారా? అయితే చెయ్యండి అంటూ వారి ముందున్న ఆ కళేబరాలను వారి కళ్ల ముందే భస్మం చేశాయి. అవి తగలబడుతుంటే విచిత్రంగా నవ్వటం చూసిన మాంత్రికుడికి వారిపైన సందేహం వచ్చింది. ఇది మోహిని మాయనే. అంటే అసలైన వాటిని ఎక్కడో భద్రపరిచి ఇక్కడ తన మాయతో వీటిని సృష్టించిందన్నమాట. అయితే ఖచ్చితంగా వాటిని జనసమర్థం తిరిగే ప్రాంతంలోనే పెట్టిందన్నమాట అని అనుకుంటున్నా. అతని అంతరంగాన్ని చదివినట్లు
అవును డియర్, అది కనుక్కోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే నీ విద్యలతో పాటు అనేక క్షుద్ర మంత్ర విద్యలను అభ్యసించి నేను ఒక మహాపిశాచిని సృష్టించాను. మీకు చేతనైతే దాని బారి నుండి తప్పించుకుని అప్పుడు మా దగ్గరకు రండి అంటూ తమ చేతుల్లో ఉన్న వారిని దూరంగా విసిరేసి వెళ్ళిపోయాయి. స్వామి మోహిని ఏదో మర్మాన్ని దాస్తోందని అనిపిస్తుంది. మన మీదకు ప్రయోగించిన పిశాచి ఆనవాళ్లు కూడా కనిపించటం లేదంటే మనలను తికమక పెట్టి తప్పించుకుందన్నమాట అని అనుకుంటూ వారు విన్సెంట్ ఆఫీసర్ దగ్గరకు వచ్చారు. వారికి స్పృహలో లేని వారిద్దరినీ చూస్తూ అసలే చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఒకసారి తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు అనుకుంటూ వారిని ఎంత లేపినా వారు కదలలేదు. కొంపదీసి కడుపులో కొండలేమన్నా పెట్టుకున్నారా అంటూ వారిని లేపడానికి ప్రయత్నిస్తున్న వారి గొంతులను గబుక్కున పట్టుకుని పైకి లేపారు విన్సెంట్ ఆఫీసర్. వారి కళ్ళు రక్తంలో ముంచినట్లు చిక్కగా ఉన్నాయి. వారి చేతి గోర్లు క్షణక్షణం పెరుగుతూ వారి గొంతులను గాయం చేయసాగాయి. వెంటనే స్వామి మెడలోని తపోమాలను తీసి విన్సెంట్ మెడలో వేశాడు. దాని శక్తికి స్వామిని వదిలేసిన విన్సెంట్ బాధగా అరుస్తూ ఒక మూలకు జారిపోయాడు. అది గమనించిన మాంత్రికుడు మంత్రదండంతో తను ఆ ఆఫీసర్ని అలానే చేసి తప్పించుకున్నాడు. కానీ పడిపోయిన వారి నుండి వస్తున్న రెండు శక్తులు సుడిగాలి మాదిరి తిరుగుతూ బీభత్సం సృష్టిస్తోంది. ఏమిటక్క ఇది? వారు మన శరీరాలను దహనం చేస్తే ఖచ్చితంగా అంతం అవుతామా అని అంటున్న చెల్లి మాటలకు పగలబడి నవ్విన మోహిని, ఖచ్చితంగా అదే జరుగుతుంది. కానీ వారికి దొరకకూడదనే వాటిని జనసమ్మర్దం కలిగిన ప్రదేశం అన్నాను. కానీ పిచ్చోళ్ళు వారి కళ్ల ముందే ఉన్న వాటిని గమనించలేకున్నారు. అదే మన అదృష్టం. వారు గమనించేలోపు మనం చేయవలసింది కేవలం ఇంకా 100 మందిని మాత్రమే రక్తాభిషేకానికి సిద్ధం చేస్తే చాలు. ఇలాంటి బకరాగాళ్ళు ఇంకా మనల్ని ఏమీ చేయలేరు. అప్పుడు శాశ్వతంగా మనం ఈ మౌంట్ హిల్ని చీకటి సామ్రాజ్యంగా మార్చి ఇక ఎల్లకాలం మనం ఇలానే సంతోషంగా ఉంటాము అని అంటున్న మోహిని మాటకు అడ్డు తగులుతూ అది జరగదు అంటూ వినవచ్చిన వైపుకి కోపంగా చూసింది. అక్కడ తమ చేతిలో అసువులు బాసిన ఎన్నో ఆత్మలు ఘోషిస్తున్నాయి. పాపిష్టి పనులు చేస్తూ ఎంతమందిని పొట్టనబెట్టుకుంటారే? మీకు తొందరలోనే అంతం తప్పదు. మీ వల్ల ఇంకా ఎవరికీ ఏమీ కాదు అని అంటున్న ఆత్మలను చూస్తూ భయంకరంగా నవ్వుతూ తన మంత్రతంత్రాలతో వాటిని కట్టడి చేసి ఒక నీలమాళిగను సృష్టించి వాటన్నిటినీ అందులో వేసింది. ఆమె చూడు చెల్లి, మన పని ఎంత తొందరగా కానిస్తే అంత తొందరగా మనం అనుకున్న పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. పద అంటూ ముందుకు బయలుదేరదీసింది. ఆ సుడిగాలి వేగానికి వారు ఉక్కిరి బిక్కిరి కాసాగారు. కానీ స్వామి జపమాలను గట్టిగా బిగించి మంత్రోచ్చారణ చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు వారిని ఇబ్బందులకు గురి చేసిన సుడిగాలి అంతే వేగంగా మాయమయ్యింది. అప్పుడు స్వామి అన్నాడు, మనకు ఇక్కడ ఏమీ దొరకదు. అంటే మనుషులు తిరగాడే ప్రదేశంలో ఉన్నాయి. అంటే మౌంట్ హిల్స్ లోపల గాని బయట గాని ఉండాలి అనుకుంటూ వస్తున్న వారికి ఎదురొచ్చారు. వారు స్వామి, ఈ రాక్షస బంగ్లా పేల్చేద్దామనుకుంటున్నాం, మీరు బయటకు దయచేయండి అంటున్న వారి మాటలకు అంగీకరించాడు మాంత్రికుడు. వారుండగానే క్రింద అంత మందుగుండు సామాగ్రిని పేల్చేశారు. వారంతా బయటకు రాగానే ఆ బంగ్లాను పేల్చేశారు. అది ఒక్క వేటితో మొత్తం నీలమట్టం అయ్యింది. అక్కడ గతంలో బంగ్లా ఉన్న ఆనవాలు లేకుండా అయిపోయింది. అమ్మయ్య, ఆ దయ్యాల పీడ విరగడయింది అని అంటున్న విన్సెంట్తో, ఇంకా కాలేదు నాయనా, ఇప్పుడే మొదలయ్యింది అంటూ మౌంట్ హిల్ ఎదురుగా ఉన్న దుకాణ సముదాయాన్ని గమనించి అందులోకి ప్రవేశించారు వారు. అక్కడ అన్ని దుకాణాలను గమనిస్తూ వెళుతున్న స్వామికి అక్కడ వస్త్ర దుకాణంలో అందమైన దుస్తుల్లో ఉన్న 2 బొమ్మలు బాగా ఆకర్షించాయి. వాటిని బాగా పరీక్షించి వాటిని తాకడానికి ప్రయత్నించాడు ఆయన. అవి అప్పుడే ప్రాణం వచ్చినట్లు బయటకు పరుగు తీశాయి. వాటిని అనుసరిస్తున్న మాంత్రికుడితో, నేను కూలిన భవన ప్రాంతంలోనే హోమం నిర్వహిస్తా. నువ్వు కేవలం ఆ 2 ఆత్మలను అక్కడికి తీసుకురాగలవా అని అంటున్న స్వామికి తలాడిస్తూ వాటిని అనుసరించిన అతను అవి ప్రవేశించిన గృహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది తన ఇల్లు కాబట్టి. అంటే వాటి శరీరాలు నా ఇంట్లోనే భద్రపరుచుకున్నాయా అని సంతోషపడుతూ ఇంట్లోకి అడుగుపెట్టిన మాంత్రికుడికి తల తిరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ లెక్కలేనన్ని మోహిని తన చెల్లెళ్ల పార్థివ దేహాలు ఉన్నాయి. అందులో అసలవి కనిపెట్టడం ఎలా అంటూ సోఫాలో కూలబడ్డాడు. అవి తాంత్రిక విద్యలో ఆరితేరిన మహాముదుర్లు. అవి అంత తేలికగా ఎలా లొంగుతాయి?
వాటన్నిటినీ అలానే గమనిస్తున్న మాంత్రికుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను వెంటనే తన మంత్రదండంతో వాటన్నిటినీ ఒక క్రమపద్ధతిలో పెట్టి వాటికి నిప్పు రగిల్చాడు. అవి భగభగ మండసాగాయి. కానీ వాటిలో 2 అసలు కాలడం లేదు. అప్పుడు అర్థమైంది అతనికి, తన చుట్టూ 2 పిశాచాలు తిరుగుతూ ఆటాడిస్తున్నాయని. అతనికి కోపం వచ్చింది. అతను గట్టిగా గర్జించేసరికి ఆ ఇల్లే కదిలిపోయింది. అతను పద్మాసనం వేసి తన చుట్టూ రక్షణ వలయాన్ని సృష్టించి తన అధీనంలో ఉన్న పిశాచాలన్నిటినీ ఆవహింపజేసుకున్నాడు. ఒకటి కాదు, 100ల్లో వచ్చి అతన్ని ఆవహిస్తున్నాయి. కొన్ని క్షణాల్లోనే అతను ఒక పిశాచిగా మారిపోయాడు. అతను పైకి లేచి ఆ 2 పార్థివ దేహాలను పట్టుకొని స్థిరంగా స్వామి వద్దకు వచ్చాడు. మీరు హోమం ముగించేలోపు నేను దీని కథను ముగిస్తాను. మీరు హోమగుండంలోని పవిత్ర అగ్నితో ఈ పిశాచ దేహాలను అంటించండి స్వామి అంటూ వేగంగా తమ పైకి దూసుకువస్తున్న ఆ 2 పిశాచాలను గట్టిగా పట్టుకొని దూరంగా విసిరేశాడు. ఆ 3 పిశాచాల మధ్య యుద్ధం భారీగా జరిగింది. మోహిని ఎన్ని కుయుక్తులు చేసినా మాంత్రికుడు చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా చేశాడు. అయినా అవి గట్టిగా పోరాడుతున్నాయి. వాటిని ఎక్కువసేపు నిలవరించగలిగితే వాటికి అవసరమైన రక్తదాహానికి విశ్రమిస్తాయి. అందుకే వాటిని ఇంకా ఇబ్బందికి గురి చేయసాగాడు. సమయం అలా చాలా గడిచిపోయింది. వాటి శరీరాల్లో మార్పులు వస్తున్నాయి. అవి అలసిపోతున్నాయి. వాటికి రక్తం సేవించే సమయం ఆసన్నమయ్యింది. చుట్టూ ఎవరూ లేరు. వాటికి పిచ్చి పట్టినట్టు అయింది. అప్పుడు గమనించాడు మాంత్రికుడు. వాటి చేతులకున్న కంకణాలు అవి తన వద్ద నుండి దొంగిలించినవి. వాటి వలనే అవి పోరాడుతున్నాయి అని వెంటనే వాటి మధ్యకు దూకి వాటిని పెకిలించి వేశాడు. అప్పుడు వాటి రూపాలు పూర్తిగా మారిపోయాయి. అందవికార రూపాలతో కళ్ళు బయటకు పొడుచుకు వచ్చి అస్థిపంజరాలు లాంటి శరీరంతో ఉన్న వాటిని చూస్తూ నవ్వుతున్న మాంత్రికుడిని వేడుకుంటున్నాయి. మమ్మల్ని కాపాడు, మేము ఇక్కడికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాము, మమ్మల్ని వదిలేయి అని అంటున్న మోహినితో, నువ్వు మనిషిగా బతికినప్పుడే గుంటనక్క తెలివితేటలు ప్రదర్శించేదానివి. చచ్చి ఎంతోమందిని నీ రక్త దాహానికి బలి చేశావు. ఇంకా నీ వల్ల ఎవరు నాశనం కాకూడదు అంటూ కంకణాలను ఆ హోమగుండంలో వేసి స్వామికి సైగ చేశాడు. ఆయన పవిత్ర అగ్నిని వాటి దేహాలపైన వేశాడు. అంతే, భగభగ మండిపోసాగే. ఆ మంటలు శరీరాలను ఎప్పుడైతే దహించడం మొదలుపెట్టాయో అప్పుడే భీకరంగా అరుస్తూ అవి కూడా తగలబడి మాడిపోయాయి. వెంటనే మాంత్రికుడు తనలోని ఆత్మలన్నిటినీ బంధించి వాటన్నిటినీ భూమిలో పాతిపెట్టి స్వామి దగ్గరకు వచ్చాడు. ఇకపైన నా విద్యలు మంచి కొరకు మాత్రమే వాడతాను అంటూ స్వామితో పాటు రోడ్డుపైకి వచ్చాడు. వారి కోసమే కారులో ఎదురు చూస్తున్న విన్సెంట్ ఆఫీసర్లను చూస్తూ నవ్వుకున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.